ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ మరి ఒక్కసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. ఈ నూతన ఉదయాన్న ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? బాగున్నారని నమ్ముతున్నాను. ఆయన కృప మనల్ని ఈ విధంగా నిలబెట్టింది. మీ పరిస్థితులన్నీ మీకు వ్యతిరేకంగా లేస్తున్నాయేమో, మీ జీవితం అంతా మీకు అంధకారంగా కనబడుతుందేమో. నేను నా జీవితంలో ఎన్నో కోల్పోయాను, ఎన్నో నష్టపోయాను, ఎంతో కన్నీరు కార్చాను, నా జీవితంలో సంతోషం లేదు, సమాధానం లేదు అనుకుంటున్నారా? మీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా మిమ్మల్ని పట్టించుకునే వారు ఎవరు లేకపోయినా మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయన మిమ్మల్ని గురించి ఆయన ఆలోచిస్తున్నాడు, మిమ్మల్ని పట్టించుకుంటున్నాడు. కాబట్టి మీ చుట్టూ పరిస్థితులను చూడక ఎంతో మీపై శ్రద్ధ కలిగి ప్రతిరోజు మీతో మాట్లాడుతున్న దేవుని వైపు చూడండి. ఆయన బట్టి ధైర్యం తెచ్చుకోండి, ఆయన చేతులకు అప్పగించుకోండి. తప్పక నడిపిస్తాడు ఆయన. మీరు పెడుతున్న ప్రతి కామెంట్ను చదువుతున్నాను. మీ ప్రార్థన విన్నపములన్నీ దేవునికి అప్పగిస్తున్నాను. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. మీరే శ్రమలో శోధనలో ఉన్నా మీ ప్రార్థన అవసరతలన్నీ నాకు తెలియచేయండి కామెంట్ రూపంలో. ప్రభువు కూడా మిమ్మల్ని చూస్తున్నారు, మీ అంతరంగాన్ని చూస్తున్నారు. కాబట్టి దేవుడిస్తున్న వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి. మీ పరిస్థితి ఏ విధంగా ఉన్నా దేవునికి అప్పగించండి. ఆయన అద్భుతం చేయబోతున్నారు. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యెషయా గ్రంథము 58వ అధ్యాయము 12వ వచనము. పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు. అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు. విరుగబడిన దానిని బాగు చేయవాడవనియు దేశంలో నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరచవాడవనియు నీకు పేరు పెట్టబడును. ఆమేన్. ఒక అద్భుతకరమైన వాగ్దానాన్ని ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించారు. పాడైపోయిన జీవితాలను నీ ద్వారా నేను కట్టిస్తాను. అనేక సంవత్సరాలుగా పడిపోయిన జీవితాలు నేను కడతానని ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అవును, మనం నమ్మిన ప్రభు జీవితాలను కట్టేవాడు, పరిస్థితులను బాగు చేసేవాడు, బ్రతుకులను మార్చేవాడు. ఎంతగా దిగజారిపోయిన పరిస్థితి అయినా, ఎంతగా కూలిపోయిన పరిస్థితి అయినా ఆయన తప్పక బాగు చేయగలడు, ఆయన తప్పక కట్టగలడు. ఆయన ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. నీ ద్వారా నేను కట్టిస్తున్నాను. పూర్వకాలం నుండి పాడైపోయిన స్థలములను, అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కడతావు. అందువల్ల నీవు విరుగబడిన దాన్ని బాగు చేయవాడవనియు దేశంలో నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరచవాడవనియు నీకు పేరు పెట్టబడును అని ప్రభువు నిన్ను గురించి మాట్లాడుతున్నారు. ఇంతవరకు ఒకవేళ నీ జీవితం పాడు చేసేవాడుగా, పాడు చేసేదానిగా ఉందేమో. ఇంతవరకు నిన్ను పనికిరాని వాడన్నా, పనికిరానిదన్నా, ఇంతవరకు నిన్ను ఏ పేరుతో పిలుస్తున్నారో నాకు తెలియదు. కానీ ఇది మొదలుకుని దేవుడు నీ జీవితాన్ని, నీ పరిస్థితులను మార్చివేసి, ఇంతవరకు నీ జీవితంలో ఒక ముద్రను తీసివేసి, ఇంతవరకు ఉన్న నీ పాత జీవితాన్ని తీసివేసి తరతరాల నీ కుటుంబానికి నిన్నే ఆశీర్వాద కారణంగా చేయబోతున్నాడు ఆయన. నీ కుటుంబాన్ని కట్టేవాడుగా నీవే ఉంటావు. నీ బిడ్డల్ని కట్టేవాడుగా నీవు ఉంటావు. చాలాసార్లు మీకు అనిపిస్తూ ఉండొచ్చు, వారు చాలా గొప్పవారు, వారే చేయలేకపోయారు, ఇక నేను చేయగలనా అని. కానీ ఈ బాధ్యత దేవుడు నీకు అప్పగిస్తున్నాడు. బలవంతులు, జ్ఞానవంతులు, లోకంలో గొప్పవారిగా పిలువబడుతున్న వారెవ్వరూ చేయలేని కార్యములు దేవుని చేత చేయించబోతున్నాడు. పూర్వకాలమున నీ ముందు తరాలలో తాతలు చేయలేనివి, తండ్రులు చేయలేనివి, ఆరోగ్యవంతులు చేయలేనివి, జ్ఞానవంతులు చేయలేనివి, బలవంతులు సంపాదించలేనిది, తెలివైన వారు కట్టలేనిది, వారికంటే నువ్వు బలహీనుడివే కావచ్చు, కానీ నీతో దేవుడు కట్టించబోతున్నాడు. ఈరోజు దేవుడు అదే నీతో మాట్లాడుతున్నారు. పాడైపోయిన ప్రతి దాన్ని కూడా నువ్వు తిరిగి కట్టగలుగుతావని. వారెవ్వరూ చేయలేనిది నేను నీ చేత చేయించబోతున్నాను. వారెవ్వరూ సాధించలేనిది నీవు సాధిస్తావు. నీ పూర్వీకుల కంటే, నీ ముందు తరాల వారికంటే నువ్వు గొప్పవాడు అని కాదు, కానీ
వారు చేయలేనిది నువ్వు చేయడానికి కారణం ఏంటంటే నీవు బలవంతుడవని, నీవు జ్ఞానవంతుడవని, నీవు ధనవంతుడవని, నీవు ఆరోగ్యవంతుడవని కాదు. ఆయన వాగ్దానం చేస్తున్నారు ఈరోజు నీతో కట్టిస్తానని. బలవంతుడైన శక్తివంతుడైన దేవాది దేవుడు నీకు తోడై ఉండడం వల్ల, నీవు ఆయనపై ఆధారపడడం వల్ల ఆయన నీ చేత కట్టించబోతున్నాడు. అది ఎంత పాడైనా తిరిగి కడతాడు. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఆ విధంగానే ఆయన నమ్మిన వారికి కూడా అసాధ్యమైంది లేదు. చూడండి, నెహెమ్యా గ్రంథంలో నెహెమ్యాను గురించి మనం చదివితే ఆయన జీవితంలో కూడా ఇదే పరిస్థితి మనం చూస్తాం. రాజు దగ్గర ఉద్యోగం చేస్తూ ప్రశాంతంగా తన జీవితాన్ని గడుపుతున్న సమయంలో నెహెమ్యాకు ఒక వార్త వినబడుతుంది. యెరూషలేము యొక్క ప్రాకారం పడద్రోయబడింది, దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడ్డాయని విన్నప్పుడు రాత్రంతా ఏడుస్తాడు. కొన్ని దినములు ఉపవాసం ఉండి ఏడుస్తూ ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థిస్తున్నాడంటే, ఆకాశమందున దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయి ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధంగా పాపం చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషం నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపం చేసి ఉన్నాము. నీ ఎదుట బహు అసహ్యంగా ప్రవర్తించితిమి. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను మేము గైకొనకపోతిమి అని తన దోషములు ఒప్పుకుంటూ, తన కుటుంబీకుల దోషములు ఒప్పుకుంటూ, ఇశ్రాయేలు కుమారులందరి దోషములు కూడా ఒప్పుకుంటున్నాడు. అయ్యా, ఇదిగో నేనందరి దోషాలు ఒప్పుకుంటున్నాను, నా ప్రార్థన ఆలకించి తిరిగి కట్టడానికి సహాయం చేయండి అని ప్రభువు సన్నిధిలో మోకరించి కన్నీరు కార్చి, నా శక్తి చేత కాదే, నా బలము చేత కాదు కానీ నీ కృపతో కట్టించండి అని దేవునికి అప్పగించుకొని వెళ్ళాడు. ఎన్నో ఆటంకాలు వచ్చాయి, కట్టడానికి ఎంతో శ్రమ ఎదురైంది. అయినప్పటికీ కూడా దేవుని సహాయం చేత కట్టగలిగాడు. అవును, ఎంత పాడైన స్థితిలోనికి వెళ్ళిపోయినా, కాల్చబడిన స్థితిలో ఉన్నా, పడిపోయిన స్థితిలో ఉన్నా దేవుని పాదాలు పట్టుకొని, తండ్రి ఇదిగో నా దోషాన్ని ఒప్పుకుంటున్నాను, నా బిడ్డల దోషాన్ని ఒప్పుకుంటున్నాను, నా తల్లిదండ్రుల దోషాన్ని ఒప్పుకుంటున్నాను, నా తరతరాల అందరి దోషాలు ఒప్పుకుంటున్నానయ్యా, నన్ను క్షమించండి, మా తరాలను క్షమించండి, మా కుటుంబీకులు క్షమించండి అని ఎవరైతే ఆయన పాదములు పట్టుకొని ప్రతి దోషమును ఒప్పుకొని, తరతరాలుగా చేసిన ప్రతి పాపమును ఒప్పుకొని ఆయన సన్నిధిలో మొరపెట్టుకుంటారో ప్రభువు వారి ద్వారా వారి జీవితాలను కడతాడు. తరతరాలుగా పాడైన ప్రతిదాన్ని కూడా కడతాడు. ప్రతి కుటుంబాన్ని కడతాడు ఆయన. వారి తాతలు చేయలేనిది, వారి తండ్రులు చేయలేనిది, వారి తరాల్లో ఎవ్వరూ చేయలేనిది, ఎవరు కట్టలేనిది దేవుడు వారి చేత కట్టిస్తాడు. ఆనాడు నెహెమ్యా ప్రార్థన విన్న దేవుడు ఈరోజు నీ ప్రార్థన కూడా వింటాడు. నిన్ను కూడా త్రోసివేయడాయన. ఆనాడు నెహెమ్యాను ఏ విధంగా ప్రేమించాడు, అదే ప్రేమ నీపైన కూడా ఉంది. నీపైన కూడా ఆయన కృప ఉంది. నీ ప్రార్థన కూడా త్రోసివేయడాయన. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, తరతరాలుగా నా కుటుంబం పాడైపోయింది కదా, ఆత్మీయత పాడైపోయింది కదా, ఆర్థిక పరిస్థితులు పాడైపోయాయి కదా, ఆరోగ్య పరిస్థితులు పాడైపోయాయి కదా, పురాతనం అయిపోయింది కదా, మా పరిస్థితులన్నీ విరిగిపోయింది కదా, పగిలిపోయింది కదా, నా హృదయం పగిలిపోయింది, నా జీవితం పగిలిపోయింది, పాపపు ఆశల చేత, పాపపు కార్యముల చేత నా మనసు పాడైపోయింది, నా జీవితం పాడైపోయింది, మా గృహం పాడైపోయింది, నా ఉద్యోగము, నా వ్యాపారము, నేను చేసే ప్రతిదీ కూడా పాడైపోయింది, విరిగిన స్థితిలో ఉన్నాను, నలిగిన స్థితిలో ఉన్నాను అనుకుంటున్నారా? ఈరోజు దేవుడు నీ జీవితాన్ని కట్టబోతున్నాడు. ప్రియ సహోదరి, ఎంతగా పాడైనా భయపడొద్దు. కట్టే చేతులకు అప్పగించు. నువ్వేదైనా ఒక పని చేయాలంటే ఎన్నో ఆటంకాలు వస్తాయి, ఎన్నో అడ్డంకులు వస్తాయి. అయినప్పటికీ కూడా ముందుకు సాగిపో. దేవుని సహాయం తీసుకో. ఆయన ప్రతి ఆటంకాన్ని తొలగించుకుంటూ నిన్ను నడిపిస్తాడు. ప్రియ సహోదరుడా, మీ జీవితం ఎంతగా పాడైపోయినా, అన్ని కోల్పోయి నేను అనుకుంటున్నా భయపడకండి. కట్టే దేవుడు ఉన్నాడు. ఆయన చేతులకు అప్పగించుకోండి. ఎవ్వరు కట్టలేనిది, ఎవ్వరు చేయలేనిది నువ్వు చేయబోతున్నావు, నువ్వు కట్టబోతున్నావు ప్రభు సహాయం చేత. ఈ వాగ్దానాన్ని విశ్వసిస్తున్నారా? నేను నమ్ముతున్నానన్నవారు హృదయపూర్వకంగా విశ్వాసంతో, తండ్రి నన్ను కట్టేవానిగా చేయండి అయ్యా, పాడైపోయిన నా జీవితాన్ని కట్టండి, నా కుటుంబాన్ని కట్టండి, నా పరిస్థితులను కట్టండి అని నీ పాపములు ఒప్పుకుంటూ దేవుని చేతులకు అప్పగించుకుంటూ ఒక నిమిషం నాతో మోకరిస్తారా?
ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరొక్కసారి మమ్మల్ని అందరినీ దర్శించారు. మరొకసారి నీ వాక్కును విని గొప్ప భాగ్యాన్ని దయచేశారు తండ్రి. ఈ లోకమంతా మాకు వ్యతిరేకంగా లేస్తూ ఉంటుంది. నీలో ముందుకు సాగడానికి ఎవ్వరు కూడా మాకు సహకరించరయ్యా. పరిస్థితులన్నీ వ్యతిరేకమైపోతాయి, మనుషులందరూ వ్యతిరేకమైపోతారు. నీ కొరకు జీవించడానికి మమ్మల్ని ప్రోత్సహించే వారు ఒక్కరు కూడా ఉండరు. అయినప్పటికీ కూడా ఈరోజు మీ ద్వారా కట్టిస్తానని వాగ్దానం చేశారు తండ్రి. ఎంతమంది ఈ వాగ్దానాన్ని విన్నారో, నేను కట్టడానికి పనికిరాని అనుకుంటున్నావేమో, అయినా నిన్ను నేను ఏర్పాటు చేసుకున్నానని వాగ్దానం చేశారు తండ్రి. నీ పిలుపునకు లోబడ్డానికి, నీ ఏర్పాటుకు లోబడ్డానికి అడ్డంకులు వస్తున్నాయి కదా, వ్యతిరేక పరిస్థితులు వస్తున్నాయి కదా అని భయపడి వెనుతిరగక నీ వైపు చూస్తూ ముందుకు సాగే గొప్ప భాగ్యాన్ని మా ఆత్మీయ కుటుంబములు ప్రతి ఒక్కొక్కరికి దయచేయండి అయ్యా. ఈరోజు మీరు అనుగ్రహించిన వాగ్దానాన్ని నమ్మిన వారందరి జీవితాలు మీరు నెరవేరుస్తున్నందుకు వందనాలు. ఎంతమంది అయితే పడిపోయిన స్థితిలో ఉన్నారో తండ్రి, ఎన్ని కుటుంబాలు అయితే విచ్ఛిన్నం అయిపోయిన స్థితిలో ఉన్నారో తండ్రి, ప్రతి కుటుంబాన్ని మీరు కడుతున్నారని నమ్ముతున్నాను. పాపం చేత, వ్యసనాల చేత ఎన్ని శరీరాలు పాడైపోయిన స్థితిలో ఉన్నారో తండ్రి, ఆశ్చర్యకరంగా విడిపిస్తున్నందుకు, మీరు జీవితాలను కడుతున్నందుకు వందనాలు తండ్రి. ఎంతమంది వారి కుటుంబంలో వారి బిడ్డలు, వారి భర్త, వారి భార్య, లేక తల్లిదండ్రులు, వారి కుటుంబీకులు, వారి స్నేహితులు ఎవరైనా పాడైపోయిన స్థితిలో ఉన్నారని ఏడుస్తున్నారేమో, పరిశుద్ధాత్ముడ ప్రతి ఒక్కరిని కూడా మీరు తాకండి నాయనా. పాడైన ప్రతి ఒక్కరిని మీరు తిరిగి బాగు చేస్తున్నారని, పాడైపోయిన ప్రతి శరీరాన్ని మీరు తిరిగి బాగు చేస్తున్నారని, పాడైపోయిన ప్రతి హృదయాన్ని మీరు బాగు చేస్తున్నారని, పాడైపోయిన ఆరోగ్యాలు తిరిగి బాగు చేస్తున్నారని, జీవితాలను కడుతున్నారని, కుటుంబాలను కడుతున్నారని, ఆర్థిక పరిస్థితులను కడుతున్నారని, సామాజికంగా పడిపోయిన పరిస్థితులన్నీ కడుతున్నారని, మానసికమైన పరిస్థితులను కడుతున్నారని నమ్ముతున్నానయ్యా. ఈ వాగ్దానాన్ని ప్రతిరోజు వింటున్న ప్రతి కుమార్తెను, ప్రతి కుమారుణ్ణి మీరు బాగు చేస్తున్నారని, మీరు సరి చేస్తున్నారని, వారి పరిస్థితులన్నింటినీ కడుతున్నారని నమ్ముతున్నాను తండ్రి. ఎంతోమంది సమస్యల్లో, శోధనలో ఉండి వారి ప్రార్థన విన్నపములు తెలియజేస్తుండగా, పరిశుద్ధాత్ముడు మీరు మాత్రమే బాగు చేయగలరని, మీరు మాత్రమే సరి చేయగలరని, మీరు మాత్రమే స్వస్థపరచగలరని అయ్యా నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. మా ఆత్మీయ కుటుంబాన్ని ఒక్కరిని కూడా విడిచిపెట్టొద్దయ్యా. ఒక్కరు కూడా లోటులో ఉండకూడదు, ఒక్కరు కూడా ఏడుస్తూ ఉండకూడదు, ఒక్కరు కూడా ఆర్థిక బంధకాల్లో ఉండకూడదు, ఒక్కరు కూడా అనారోగ్యంతో ఉండకూడదు, ఒక్కరు కూడా విడిచిపెట్టబడిన స్థితిలో, ఒంటరి స్థితిలో ఉండకూడదయ్యా. ఒక్కరు కూడా నీకు దూరంగా ఉండకూడదయ్యా. ఒక్కరు కూడా ఆత్మీయంగా పడిపోయిన స్థితిలో, పగిలిపోయిన స్థితిలో ఉండకూడదు తండ్రి. ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా కట్టండి, శారీరకంగా కట్టండి, మానసికంగా కట్టండి, వారి బ్రతుకులను కట్టండి, వారి కుటుంబాలను కట్టండి ఆయన. ప్రతి పరిస్థితిని మీరు కడుతున్నారని మరొకసారి ఈ బలమైన చేతులకు, బలిష్టమైన చేతులకు మా ఆత్మీయ కుటుంబంలో ప్రతి ఒక్కొక్కరిని అప్పగించుకుంటూ ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికి తోడండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, ఎంతగా కూలిన స్థితిలో నీ కుటుంబం ఉన్నా, నీ పరిస్థితులున్నా భయపడొద్దు. కట్టే దేవుడు నీకున్నాడు. వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్న ప్రార్థన ద్వారా నేను నమ్ముతున్నాను, నా కొరికే ఈ వాగ్దానం అన్నవారు ఆమె నేను కామెంట్ చేయండి. మీకు అనుకూలమైతే వాగ్దానం లైక్ చేయండి, తెలిసిన వారందరికీ షేర్ చేయండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడుండి నడిపించును గాక. గాడ్ బ్లెస్.